ఆయన ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు. ఆయనలాంటి ఒక గొప్ప మనిషి మీద నింద వేసి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే ఆ పాపం నిన్ను జన్మ జన్మలా వెంటాడుతుందమ్మా. ఓ హోల్డ్ ఆన్. నేనేదో కార్తీక్ ని కావాలనే ఫ్రేమ్ చేసినట్టు మాట్లాడతావేంటి? చేసింది నువ్వే కదా. సాక్ష్యాలున్నాయా? అవే ఉంటే ఇలా మాట్లాడేదాన్ని కాదు. మెడపట్టి బయటికి ఈడ్చుకెళ్లేదాన్ని. ఏయ్ షట్ అప్. నన్ను నీ కూతురుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నా భర్తకి ఏదైనా హాని చేయాలని చూస్తే మాత్రం ఎదురుగా ఉన్నది కన్న తల్లైనా ఊరుకోను. ఒక్క కాటుతో ప్రాణం తీసే కాలనాగునవుతాను. ఇన్ని రోజులు మీరు ఎన్ని మాటలన్నా ఎన్ని అవమానాలు చేసినా భరించింది నా భర్త మీదున్న గౌరవంతో. ఆయనకి ఎలాంటి తలవంపులు రాకూడదన్న బాధ్యతతో. అంతేకాని అది నీ మీద భయం అనుకోకు. నాకు భయపడు అని నేనెప్పుడూ చెప్పలేదు. నిన్ను భయపెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఉంది, నీకే ఉంది. మా కూతుర్ని మా దగ్గరికి పంపించే ఉద్దేశం నీకు ఏమాత్రం లేదు. కోర్టిచ్చిన గడువులోపో నన్ను పల్లవి కాదు అని ప్రూవ్ చేయలేకపోయావు కాబట్టి ఎక్కడ మా పాపని మాకు ఇవ్వాల్సి వస్తుందోనని ఇలాంటి నీచమైన పని చేశావు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఉసుగొలిపి నా భర్త మీద లేనిపోని నిందలు వేయించావు. గ్రేట్. ఇప్పటికిప్పుడు కథ చాలా బాగా అల్లావు. రైటర్గా ట్రై చెయ్యి, మంచి భవిష్యత్తు ఉంటుంది. చూడమ్మాయి, నువ్వన్నట్టుగా నాకు నా మనవరాల్ని మీ దగ్గరికి పంపించే ఉద్దేశం అస్సల్లేదు. అది నిజమే. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా అని ఆలోచిస్తుంటే టీవీలో కార్తీక్ భాగవతం అంతా బయటపడింది. అదే మంచి అవకాశమని దాన్ని అడ్డం పెట్టుకుని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నానే తప్ప నేనేం ప్లాన్ చేయలేదు. ఇది నా స్క్రీన్ ప్లే అస్సలు కాదు. ఆ దేవుడిదే ఈ స్క్రీన్ ప్లే. చాలా పకడ్బందీగా స్కెచ్ వేసినట్టున్నావు. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ నీలాంటి క్రిమినల్స్కి హెల్ప్ చేసే ఆ భగవంతుడు మాకు సాయం చేయడా? చేశాడు. ఒక దేవత లాంటి లాయర్ని పంపించి హెల్ప్ చేశాడు. పేరు దివ్య. రెండే రోజుల్లో నువ్వు దాచిన నిజాన్ని బయటికి తెచ్చి దానితోటే నా భర్త నిర్దోషి అని నిరూపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంటత్తా, ఏంటిది? సాఫ్ట్గా ఉండే ఈ అమ్మాయి ఇంత వైలెంట్గా మాట్లాడుతుందేంటి? ఏంటి అమ్మాయి ధైర్యం? లాయర్ దివ్య అంట. చూద్దాం ఆ ధైర్యం ఎంతకాలం వీళ్ళని కాపాడుతుందో. ఈవిడేంటి దొంగ పిల్లిలా పోతుంది? ఏం తీసుకుపోతుందబ్బా? చూద్దాం.
తీసుకొచ్చావా? ఇవ్వు ఇవ్వు, త్వరగా ఇవ్వు. అబ్బబ్బా, పలు స్వీట్లు. మైసూర్ పాకు. తీసుకురావడానికి ఇంత లేట్ అయిందంటే? నీకే ఎన్నైనా చెప్తాం. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి ఇవి తీసుకురావడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది తెలుసా? ఇందాక గెటప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బానే ఉంది కానీ ఆ డబ్బులు అడగడమే మరీ చీప్ గా ఉంది. ఏంటా చీపేంటి చీపు? ఆ నొక్కేసిన డబ్బులతోనే కదా నీకు నగలు కొన్నది, శారీ కొన్నది, గాజులు కొన్నది. ఏంటి స్వీట్లు? నన్ను మాటల్లో పెట్టి మొత్తం నువ్వే మింగేసుంటావు. ఒసేయ్ నోరుమి, అన్ని స్వీట్లు నీ నొక్కని ఎలా తినేస్తాను? ఆ పొట్ట చూడు ఎలా ఉందో. అది పొట్ట కాదు, అనకొండ గొట్ట. ఏయ్ నన్నేమైనాను, నా పొట్ట నన్నేమనుకో. ఏం చేస్తావు? ఏయ్ ఏం చేస్తానా? ఏం చేస్తావు? నిన్ను ఇంకో 2 స్వీట్లు ఎక్కువ తింటా. తాపు. ఏంటి మీ గోల? గోల కాదు, గొడవ. అదే దేనికి? నువ్వే చెప్పు సకలా. ఇంట్లో ఎవరు ఏమీ తినట్లేదు, మనం తింటే ఏం బాగుంటుంది అని సీక్రెట్ గా కొన్ని స్వీట్స్ తీసుకొచ్చాను. న్యాయంగా అయితే ఇద్దరు చెరసగం తినాలి కదా, కానీ ఒక్కడే తినేశాడు. నేనెక్కడ తిన్నాను? ఏంటి మావయ్య ఇది? ఒట్టమ్మా ఒట్టు, మదర్ ప్రామిస్. మరైతే స్వీట్లు ఎక్కడికి పోయినట్టు? ఏమో నాకేం తెలుసు. ఏంటి? అమ్మా, స్వీట్లు ఇక్కడున్నాయి. ఏంటే కొత్తగా దొంగతనాలు మొదలు పెట్టావా? మొదలు పెట్టింది నేను కాదు, వీళ్ళు. బుద్ధిందా నీకు? ఒక పక్క బ్యాడ్ పోలీస్ అరెస్ట్ అయ్యాడని మేమంతా బాధపడుతుంటే నువ్వు స్వీట్లు తింటావా? కొంచెమైనా బాధ ఉందా నీకు? ఉంది, కానీ బాధలో ఉన్నవాడిని నాకు తెలుసు గాని ఆ డాక్టర్కి ఏం తెలుసు? ఛీ, నీకన్నా డాగ్స్ నయం. బోన్స్ పెట్టే వరకు అవేమీ తినవు. హై, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నువ్వెంత, నీ వయసు ఎంత? నాకే నీతులు చెప్తున్నావా? నీ వయసుకు తగ్గట్టు నువ్వు పనులు చేస్తే నేను కూడా నా వయసుకు తగ్గట్టు నేను మాట్లాడతాను. ఎంత ధైర్యమే నీకు? నిన్ను సకలా ఆంటీ, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నా జోలికొస్తే ఏమవుతుందో తెలుసుగా? ఓన్లీ వన్స్ ఫసక్. వదిలే సకలా. ఇప్పుడు దీంతో పెట్టుకుంటే నష్టపోయేది మనమే. అది చెప్పింది వింటే అయిపోద్దిగా. ఒకరికి బుడ్డదానికి కూడా భయపడాల్సి వస్తుంది. సరే గాని పద. ఎక్కడికి? నానమ్మ తాతయ్య ఏం తినలేదు. అయితే నేనేం చేయాలి? వంట వండి ప్లేట్లో కలిపి నోట్లో పెట్టాలి. ఏంటి నీకా? నాకు కాదులే, నానమ్మ తాతయ్యకి. నేను పెట్టను. పెట్టు. నువ్వు నో అంటే నోరు మూసుకుని పోవడానికి నేను ఓటర్ని కాదు, షూటర్ని. అస్సలే నీ పొజిషన్ బాలేదు. ఈ టైంలో నేను ఏదైనా చెప్పానంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. చూసాగా నా పవర్ ఏంటో. తెలుసు. అన్నమే కదా, వండి పెడతాను పద. ఎల్లు.
సకల పరిస్థితి చివరికి ఎలా అయిపోయింది ఏంటండి. అవును పాపం. ఇది ఇక్కడితో ఆగదే తల్లి. సింహంలా ఉండే నీ కొడుకు జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుందే తల్లి. మీ కోడలంటూ ఓ అమ్మాయి వచ్చి ఇంట్లో చేరింది కదా, ఆ అమ్మాయి వల్లే ఈ సమస్యలన్నీ తల్లి. వెంటనే ఆ అమ్మాయిని ఇంట్లో నుండి తరిమేయండి, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను కడుపు నిండా తినేసొచ్చా. ఆ అమ్మాయి వల్లే ఈ సమస్యలన్నీ తల్లి. అత్త, అమ్మ ఆగముందంటే మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే. మా అమ్మ హాలీవుడ్ సినిమా టైపు. ఓ పట్టాన అర్థం కాదు కదా. అక్క ఏ వుడ్ అయినా నాది మాత్రం పక్క టాలీవుడ్ పర్ఫార్మెన్స్. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అది చూద్దాంలే. ఏమైంది అత్తయ్య? మమ్మల్ని అలా పిలవకు. నువ్వు నా కోడలివి కాదు, నేను నీకు అత్తయ్యని కాదు. ఓం బాబు, అక్కాయ్ లోపలికెళ్ళి తన లగేజ్ తీసుకురా. అలాగే అక్కాయ్. అక్కాయ్ ఇదిగో. ఇప్పటిదాకా నువ్వు చేసిన మేలు చాలు. ఇక ఈ ఇంటికి నీకో రుణం తీరిపోయింది. వెళ్ళు. ఏం జరిగింది అత్తయ్య? ఏం జరిగింది అని నన్ను అడుగుతున్నావా? నువ్వు రాకముందు ఈ ఇల్లు ఎలా ఉండేదో, ఈ ఇంట్లో ఏ ఉండేదో అదిప్పుడు మిస్ అయింది. ఆ ఆనందం కరువయింది. నువ్వు వేసుకున్న ముసుగు విలువ తెలుసా నీకు? నువ్వు ఉంటున్న స్థానం విలువ తెలుసా? నా మొదటి కోడలు పల్లవి, నేలిమి బంగారం. ఈ ఇంటికి వరకట్నం కాదు, సంతోషాన్ని వెదజల్లుతూ వచ్చింది.
రెండో కోడలు రాధిక. రత్నం లాంటి మనసు. వేలెత్తి చూపడానికి ఒక్క లోపం కూడా లేని గొప్ప మనిషి. అలాంటి నా కోడళ్ల స్థానంలోకి కొండ చెలువలా నువ్వొచ్చావు. మా ఆనందాన్ని, మా అందరి సంతోషాన్ని నిలువునా ముంచేశావు. ఇప్పుడు నేనేం చేశానని నన్ను ఇలా నిందిస్తున్నారు అత్తయ్య? ఇంకా ఏం చేయాలి? నువ్విలా అడుగు పెట్టావు, నా కొడుకు ఉద్యోగం పోయింది. నువ్వు వాడి పక్కన చేరావు, ఈ కుటుంబం పరువు పోయింది. ఇప్పుడు ఏకంగా చెయ్యని తప్పుకి నా కొడుకు మూతలు లెక్క పెడుతున్నాడు. ఇదంతా ఎవరి వల్ల? కేవలం నీ వల్ల. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల. అసలు కోడలంటే ఎవరో తెలుసా నీకు? నా రాధిక. తనిక్కడ లేకపోయినా తన భర్త కోసం, తన మొదటి భార్య చావుకి కారణమైన వాళ్ళని వెతకడం కోసం ఈ ఇంట్లోంచి వెళ్ళిన గొప్ప ఇల్లాలు. తనిక్కడ లేని టైంలో తన భర్తకి ఉద్యోగం పోయే పరిస్థితి వస్తే ఆ బాధ్యత కూడా తనే తీసుకుని యూనిఫామ్ తనకి దూరం కాకుండా కాపాడింది. అది ఒక భార్యకి ఉండాల్సిన లక్షణం, ఒక కోడలికి ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ. నీలా మొహానికి రంగేసుకుని వచ్చి వేరే వాళ్ల భర్తని తన భర్త అని చెప్పుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఛీ! ఆ మాట అనాలంటే నాకే సిగ్గేస్తోంది. అత్తయ్య, నేను చెప్పేది ఒక్కసారి వినండి. వినను. నువ్వేం చెప్పినా నేను వినను. వినాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పటికే ఈ గుండె భరించలేనంత బాధని చూసింది. నువ్వింకా ఇక్కడే ఉండి ఆ భారాన్ని పెంచకు. మంచో చెడో ఆ భగవంతుడు నీకు నా పల్లవి ముఖాన్ని ఇచ్చాడు. అబద్ధపు పిలిపే అయినా నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు. ఆ పిలుపుకి గౌరవం ఇచ్చైనా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. సరే అత్తయ్య, వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడే కాదు. ఏ మనిషి అయితే నా భర్త తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అని నింద వేసిందో ఆ అమ్మాయితో నిజం చెప్పించాకే వెళ్ళిపోతాను. ఏ మీడియా అయితే నా భర్త మీద తప్పుడు ప్రచారం చేసిందో అదే మీడియా నా భర్త నిర్దోషాన్ని వెల్లడిస్తుందో అప్పుడే వెళ్తాను నేను. అంటే ఇది ఇప్పుడు ఇక్కడే ఉండిపోతుందా ఏంటి? కానీ నేను ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదు అన్నారు కాబట్టి నేను మీ ఇంట్లోకి రాను. ఆ షెడ్లో ఉంటాను. ఎప్పుడైతే మీ అంతటా మీరే నన్ను లోపలికి రమ్మని ఆహ్వానిస్తారో అప్పుడే మళ్ళీ లోపలికి అడుగు పెడతాను. అది ఈ జన్మలో జరగదు. మీరు లోపలికి వెళ్ళండి. ఏయ్, ఎక్కడికి? లోపలికి వెళ్దాం పదా. ఆహా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను. స్వీటీ, అమ్మా, ఎందుకు దాన్ని బ్రతంలాడతావు? కడుపు కాలితే అదే లోపలికి వస్తుంది. అయినా తన గురించి చూసుకోవడానికి నేనున్నాను కదా. మీరు లోపలికి వెళ్ళండి.
చూసావు కదా నేను తలుచుకుంటే ఏం చేయగలను.